తెలంగాణ బీజేపీలో ఎమ్మెల్యే రాజా సింగ్ ఎపిసోడ్ కల్లోలం రేపుతుంది. తరచుగా టీబీజేపీ నాయకత్వంపై ఆయన విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. నోటీసులు కాదు, దమ్ముంటే సస్పెండ్ చేయాలంటూ ఎమ్మెల్యే సవాల్ విసిరారు. హిజ్రాలు అంటూ రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ నాయకత్వం సీరియస్ గా ఉంది. ఎమ్మెల్యే వ్యవహారంపై ఢిల్లీ పెద్దలతో టీబీజేపీ నాయకత్వం చర్చించనుంది. రాజా సింగ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. హైకమాండ్ తో చర్చించి ఎమ్మెల్యేపై చర్యలకు స్టేట్ పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రోజు రోజుకి రాజా సింగ్ ఎపిసోడ్ చిలికి చిలికి గాలివానగా మారుతుంది. జాతీయ నాయకత్వంతో రాష్ట్ర నాయకత్వం మాట్లాడి ఆయనను సస్పెండ్ చేసే దిశగా చర్యలు జరుగుతున్నట్లు ప్రచారము జరుగుతుంది. బీజేపీలో పనిచేస్తున్న సీనియర్ నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. వాళ్లతో పనిచేయడానికి బదులు తనను సస్పెండ్ చేయాలంటూ రాజా సింగ్ సవాల్ విసిరారు. ఆ సవాల్ ను అటు హైకమాండ్ ఇటు స్టేట్ బీజేపీ చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందు నుంచి కూడా బీజేపీలో రెబెల్ క్యాండిడేట్ గా రాజా సింగ్ ఉన్నారు. గత కొద్ది రోజులుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో రాజా సింగ్ కి పొసగని పరిస్థితి. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ మధ్యవర్తిత్వం వహించి పార్టీ రాష్ట్ర నాయకత్వానికి రాజా సింగ్ కి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నము చేశారు. అయితే హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికలు ముగిసే వరకు బాగానే ఉన్నట్లు కనిపించినప్పటికీ కొద్ది రోజులుగా రాజా సింగ్ స్వరం పెంచారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చిట్చాట్ అనంతరం జరిగిన పరిణామాల తర్వాత తెలంగాణ బీజేపీపై రాజా సింగ్ పలు వ్యాఖ్యలు చేస్తూ రెబల్ గా మారే ప్రయత్నం చేశారు. పార్టీ లైన్ క్రాస్ చేసి ఎవరైనా మాట్లాడినా పార్టీకి కట్టుబడి ఉండకపోతే వారిపై చర్యలు తప్పవని ఇటీవల హైకమాండ్ స్టేట్ పార్టీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దమ్ముంటే సస్పెండ్ చేయాల్సిందిగా సవాల్ విసురుతూ ఎమ్మెల్యే ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న హైకమాండ్ ఏ క్షణమైనా రాజా సింగ్ కు షోకాస్ నోటీసులు ఇవ్వడం లేదా పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.